హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఎన్సీకే హబ్. ఈరోజు మన వీడియోలో మనం మోడీ ట్రంప్ బ్రోమాన్స్, దాంతోపాటు ప్యారిస్ ఏఐ సమ్మిట్ హైలైట్స్ డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఇఫ్ వీ డూ స్టార్ట్ విత్ ప్యారిస్ ఏఐ సమ్మిట్, అది ఫెయిల్యూరా లేదంటే స్ట్రాటజిక్ సక్సెసా? రెండింటి గురించి మాట్లాడుకుంటే ఒక విధంగా ఇది మోడరేట్ అని చెప్పని అనుకోవచ్చు. కంప్లీట్ ఫెయిల్యూర్ కాదు, అలాగే సక్సెస్ కాదు. కంపారిటివ్లీ విత్ బ్లెచి 2023 అండ్ సియోల్ 2024లో ఇదివరకు ఈ సబ్మిట్స్ జరిగినాయండి. చాలా డిక్లరేషన్స్ చేశారు, అందరూ గ్యాదర్ అయ్యారు. బట్ ఈసారి మేజర్ కీ ప్లేయర్స్ యుఎస్ఏ అండ్ యూకే నుంచి ఉన్న గ్లోబల్ లీడర్స్ వీళ్ళు దీంట్లో పెద్దగా కాన్సన్ట్రేట్ చూపించలేదు. దానివల్ల ఇది కొంచెం ఫెయిల్యూర్ దిశగా నడిచింది. టు ఇన్నోవేషన్ అండ్ పబ్లిక్ గుడ్స్, ఎండ్ ఆఫ్ బ్లెచి ఏఐ ఫోకస్, అలాగే ఏఐ సోవర్నిటీ రీఎన్ఫోర్స్డ్, మల్టీలాటరల్ అండ్ మల్టీ స్టేక్ హోల్డర్ ఏఐ గవర్నెన్స్ ఎలాగుంది, ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ, ఏఐ ఎకానమీ అండ్ ఇండస్ట్రీ, హౌ దే ఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్ టు ఏఐ జాబ్స్ అండ్ వర్క్ ప్లేసెస్, వాట్ ఈస్ ద న్యూ చాప్టర్, కొత్తగా ఎలా ఉండబోతుంది ఏఐ, అండ్ what are the conclusions and open source models in AI. These are the main highlights of entire AI summit in Paris. కంప్లీట్ గా గ్లోబల్ లీడర్స్ అండ్ గొప్ప గొప్ప టెక్ దిగ్గజాలు అందరూ అటెండ్ అయ్యి ఈ ప్యారిస్ ఏఐ సబ్మిట్ లో మెయిన్ గా మాట్లాడుకున్నవి ఇవి. ప్రజలందరినీ ఆటోమేట్ చేయడం, సో ఇతర సేఫ్టీ ఇష్యూస్, కంప్యూటింగ్ ఆపరేట్స్, మొబైల్ ఆపరేట్స్, ఆర్ రానున్న రోజుల్లో ఏఐ ఏఐ ఎలా చేంజ్ అవబోతుంటే ఫోన్స్ కూడా వాడతారో లేదో, కంప్లీట్ గా కంటి ముందే మనకి స్క్రీన్ లాగా కనిపించేలాగా ఐ ఐ గ్లాసెస్, కంప్లీట్లీ గ్లాస్ ద్వారా ఫోన్ వాడే రావచ్చు. సోవర్నిటీ రీఎన్ఫోర్స్డ్, ప్యారిస్ స్టేట్మెంట్ మెయిన్లీ స్ట్రెసెస్ దట్ కంట్రీస్ మస్ట్ ఓనర్షిప్ దేర్ ట్రాన్సిషన్ స్ట్రాటజీస్. సో తప్పక మనం వాడాలి, కొత్త కొత్త మోడల్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, కాల్ టు ద డెవలప్ ఏఐ మోడల్స్ ఇన్ కంప్లైన్స్ విత్ కంట్రీస్ ఫ్రేమ్వర్క్స్. ఎవరి కంట్రీస్కి వాళ్ళు తగ్గట్టు కొత్తగా న్యూ ఫ్రేమ్వర్క్స్తో తప్పక ఏఐని వాడాలి. దాన్ని మెజర్స్ తీసుకుంటూ ప్రాపర్గా ఫాలో అవ్వాలని చెప్పనని, సావర్నిటీ కంప్లీట్గా రెయిన్ఫోర్స్ చేస్తూ తప్పక వాడాలి అని చెప్పనని ప్యారిస్ సబ్మిట్లో చెప్పడం జరిగింది. కంక్లూజన్ అండ్ ఓపెన్ సోర్స్ మోడల్, ఆల్దో దే నాట్ ఎక్స్ప్లిసిట్లీ ఎక్స్ప్రెస్డ్ మెన్షన్ బాటమ్ అప్ AI, which is an underlying concept, they calls completely reinforced diversity of the ecosystem, AI ecosystem. During the summit, France celebrated the success of Mistral, their flagship open source model. ఫ్రాన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన మిస్ట్రల్ ఈ సమ్మిట్ లో ఏం చేశారంటే వాళ్ళు దాన్ని ఈ కంప్లీట్ సమావేశంలో గొప్ప విజయంగా జరుపుకుంది. మిస్ట్రల్ అని చెప్పిన వాళ్ళు రిలీజ్ చేసిన ఏఐ వాళ్ళు ఓపెన్ సోర్స్ మోడల్ని ప్రజాశ్రేయస్సు కోసం, అలాగే సేఫ్టీ అలాంగ్ విత్ ద డెవలప్మెంట్ మెయిన్ కాన్సన్ట్రేషన్తో మాట్లాడుకున్నారు. బిట్వీన్ ద కంట్రీస్, వాట్ ఎవర్ ద డిఫరెంట్ అసమానతలు ఏమైతే ఉన్నాయో వాటిని తగ్గించడం ఎలా, ఏఐ సామర్థ్య నిర్మాణాల్లో ఎలా ఉపయోగించుకోవాలి, ప్రజాశ్రేయస్సు కోసం ఎంత మేరకు ఉపయోగపడుతుంది, అలాగే ఏఐని అందరూ కలిసి గ్లోబల్గా ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పని దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే టెక్నాలజీతో పాటు కొత్త కొత్త చేంజెస్ ఏవైతే వస్తున్నాయో ఆ చేంజెస్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, దాని ప్రజలకు ఎలా ఉపయోగపడాలి, అలాగే పర్యావరణానికి, ఎనర్జీకి, how this is going to be completely helpful in terms of energy and also environment. Definitely there is no surprise, everyone will be discussing about environment and energy. So ఈ AI మనకి environment కి ఎనర్జీకి ఎంత మేరకు ఉపయోగపడుతుంది, సో సస్టైనబుల్ అవుతుందా లేదా. కంట్రీ విత్ ఏ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇండస్ట్రీ దట్ పాస్డ్ త్రూ రీసెంట్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ట్రాన్సిషన్స్ has been like Russian gas, no nuclear power plants, డిపెండెన్స్ ఆన్ రష్యన్ గ్యాస్, వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఏఐ ఎకానమీ అండ్ ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్యారిస్ స్టేట్మెంట్ కంప్లీట్ గా చెప్పింది. ద సమ్మిట్ సా అనౌన్స్మెంట్స్ $300 billion ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏఐ, మెయిన్లీ షోయింగ్ దట్ ఫ్రాన్స్ అండ్ యూరప్ రెడీ టు కంపీట్ విత్ యుఎస్ఏ అండ్ చైనా. ఫ్రాన్స్ అండ్ యూరప్, యుఎస్ $300 బిలియన్ ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అభివృద్ధి చెందడానికి చూస్తుంది, దాని ఎకానమీ అలాగే ఇండస్ట్రీ పెంచుకోవడానికి. సో యుఎస్కి తగ్గట్టు గట్టి పోటీనిస్తూ చైనా అండ్ యూరప్ గట్టి పోటీనిస్తూ వాళ్ళు కూడా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ప్యారిస్ స్టేట్మెంట్ డస్ నాట్ రిపీట్ దట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ which has been typically all the AI documents shift towards public goods, and also Paris Summit was talking about very critical AI monopolies, consumer protection, and menace of intellectual property to develop AI models.
టెక్నాలజీ టూల్స్. సో ఇవి మనం నెట్వర్క్ అబ్జర్వబిలిటీలో సృష్టి సాధించాలి. సో అన్నిటికీ ఉపయోగపడేలాగా ఉద్యోగాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి, ఎక్కువగా ఉండబోతున్నాయా, తగ్గబోతున్నాయా? సో ఆల్రెడీ యుఎస్ అండ్ మెనీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ జాబ్స్ విచ్ ఆర్ ట్రెండింగ్ నౌ, ఏఐ ఎక్కువ యూస్ చేయడం వల్ల, అది రావడం వల్ల జాబ్స్ తగ్గే పరిస్థితి ఉంది. ఇది ఉద్యోగాలకు అలాగే ఎలా ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పనని డిస్కస్ చేశారు. అలాగే ఇంకొకటి వాళ్ళు డిస్కస్ చేసింది ఏఐ పాలనలో కొత్త అధ్యాయం. వాట్ ఈస్ ద న్యూ ట్రెడిషన్ ఇస్ గోయింగ్ టు కమ్? కంప్లీట్గా ఓల్డ్ ఏఐ ఎజెండా చేంజ్ చేసి కొత్తగా ఎలా చేద్దాం, ఉద్యోగాలకు కొత్త కొత్త టెక్నాలజీలకు ఎంటైర్ ఈ సమావేశం ఎలా చేంజ్ చేయాలి, ఎలా ఉపయోగపడాలి, ఇదివరకు జరిగినట్టు బ్లెచీలో సియోల్లో కాకుండా. సో వాట్ ఆర్ ద న్యూ చేంజెస్ దట్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ అప్ అనేది ఈ ప్యారిస్ సమ్మిట్లో డిస్కస్ చేయడం జరిగింది అందరు. సో ఓవరాల్గా కనుక మనం డిస్కస్ చేస్తే, ప్యారిస్ రిలీజ్ చేసిన స్టేట్మెంట్కి యుఎస్ఏ అండ్ యూకే ఎక్కువగా మద్దతు తెలపలేదు. సో మెయిన్ టూ కీ ప్లేయర్స్ ఇన్ దిస్ గ్లోబల్ సమిట్ ఆఫ్ ప్యారిస్, ఏఐ, ఈ రెండు కంప్లీట్గా దూరంగా ఉన్నాయి. ఓవరాల్గా హైలైట్స్ చూస్తే మరొకసారి ఏఐ ఇన్నోవేషన్, జాబ్స్ గురించి, ఏఐ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్, అలాంగ్ విత్ ద ఎండ్ ఆఫ్ బ్లెచీ ఏఐ రిస్క్ ఫోకస్, వాట్ ఈస్ ద న్యూ ఎరా ఆఫ్ ఏఐ బీయింగ్ యూజ్డ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్, ఏఐ కంప్లీట్ బ్లెచీ అండ్ సియోలో జరిగిన ఎలా తిరిగి రాద్దామని చెప్పని డిస్కస్ చేశారు. ఏఐ ఎకానమీకి, ఇండస్ట్రీకి ఎలా ఉపయోగపడుతుంది, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ జాబ్స్, అండ్ ఆల్సో పబ్లిక్ గూడ్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ క్రిటికల్ రోల్ ఆఫ్ యుఎన్, మల్టీలేటరల్ అండ్ మల్టీ స్టేక్ హోల్డర్ ఏఐ గవర్నెన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ఏఐ సేఫ్టీ ప్రజలకి, అలాగే గ్లోబల్ లీడర్స్కి, దాంతోపాటు ప్రతి దేశానికి పొలిటికల్గా యూజ్ అవుతుందా, ప్రజలకు యూజ్ అవుతుందా, గూడ్స్ వైజ్ యూజ్ అవుతుందా, ఎనర్జీ వైజ్ యూజ్ అవుతుందా, ఇండస్ట్రీ వైజ్ యూజ్ అవుతుందా, ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పని రానున్న రోజుల్లో మనం చూడాలి. ఇక ఇప్పుడు మనం మోడీ బ్రో అండ్ ట్రంప్ బ్రోమాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇద్దరు ఒకళ్ళదొకళ్ళు చేతులు వేసుకొని బాగా హక్ చేసుకుంటూ స్టేజ్ మీదకి ట్రంప్ వెల్కమ్ చేశాడు మోడీని. అలాగే ఇద్దరు బాగా నడుచుకుంటూ వెళ్ళారు. సో మెయిన్ వీళ్ళ మీటింగ్ కలిసి స్టార్ట్ ఇన్ ఇండియా, దాని గురించి డిస్కస్ చేయటం, అలాగే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఇండియాలో, యుఎస్ రానున్న రోజుల్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, టాక్సేషన్స్ ఎలా తగ్గబోతున్నాయి, ప్రజెంట్ అయితే ఇండియా మీద చైనా అలాగే ఇతర దేశాల మీద యుఎస్ ట్యాక్స్ పెంచినట్లు ఇండియా మీద ఇంకా పెంచలేదు, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఆ టాక్సేషన్ గురించి డిస్కస్ చేయటం, అలాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళని తిరిగి పంపించడాన్ని మోడీ స్వాగతించాడు. వాళ్ళందరినీ తిరిగి స్వదేశాలకు పంపించినందుకు, వాళ్ళకి ఇబ్బందులు కలిగించకుండా చేసినందుకు మోడీ ట్రంప్కి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే ఒకళ్ళకొకళ్ళు బిస్కెట్లు వేసుకుంటూనే వచ్చారు. సో ట్రంప్ 2.0, ట్రంప్ రావటం మళ్ళీ నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే నేను ఇక్కడ మూడోసారి గెలిచాను, మూడోసారి ఇండియాలో థర్డ్ టర్మ్ జరుగుతుంది ఇప్పుడు. మిమ్మల్ని కలవటం ఇంకా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది అని చెప్పని మోడీ ట్రంప్తో మాట్లాడాడు. భారతదేశానికి అమెరికాకి ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి. బిజినెస్ వైజ్, టెక్నాలజీ వైజ్, ట్రేడ్ వైజ్ అండ్ టాక్సేషన్స్ అన్నిటిలోనూ మనం ముందంజలో ఉండాలి. ఏఐతో కలిసి మనం కొత్త ఇంప్రూవ్మెంట్స్, అలాగే ప్రజాశ్రేయస్సు కోసం పోరాడాలి, ముందుకు వెళ్దాం అని చెప్పనని ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకున్నారు. మోడీ ట్రంప్ మీటింగ్లో కీ హైలైట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, మెయిన్ వచ్చేసి మనకి భారీగా రానున్న ఇంపోర్ట్స్. సో యుఎస్ నుంచి క్రూడ్ ఆయిల్, అలాగే గ్యాస్, ఇంధనం, ఇవన్నీ $25 మిలియన్ మనకి ఇన్వెస్ట్మెంట్ జరగబోతుంది. సో ఇండియా మే ఇంపోర్ట్ $25 మిలియన్ వర్త్ ఆఫ్ యుఎస్ క్రూడ్ అండ్ ఎల్జీ చేసి ఇండియాకి ఇస్తున్నట్టు ఇవ్వట్లేదండి, బిజినెస్ కోసం. సో అమెరికా నుంచి మనం ఈ ఫైటర్ 35 జెట్ని మనం కొనుక్కుంటున్నాం. సో ఇదొక హైలైట్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసేసి, మోడీ అండ్ ట్రంప్ కంప్లీట్లీ F-35 ఫైటర్ జెట్ గురించి మాట్లాడుకున్న తర్వాత, జాయింట్ స్టేట్మెంట్ 21st సెంచరీలో సో గ్లోబల్గా మనకి ఎటువంటి యూజ్ ఉండబోతుంది, బిజినెస్ వైజ్, ట్రేడ్ వైజ్ అండ్ హౌ ద టాక్సేషన్ ఈస్ గోయింగ్ టు బి అని చెప్పని డిస్కస్ చేయడం జరిగింది. ట్రేడ్ మెయిన్లీ ఎలా ఉండబోతుంది, సో ఎనీ నెగోషియేషన్స్ లాంగ్ రన్నింగ్లో, డూ వీ హ్యావ్ ఎనీ నెగోషియేషన్స్ విత్ ద ట్రేడ్ అనే, ఎలాన్ మస్క్ ఎక్స్ఐ బిజినెస్ ఎలా స్టార్ట్ అవబోతుంది ఇండియాలో, సో దాని గురించి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా టెక్నాలజీ రిలేటెడ్గా, అండ్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ ఉండబోతున్నాయా ఇండియాలో, ఎలాన్ మస్క్ చేయనున్న బిజినెస్ ఏంటి అనేది డిస్కస్ చేశారు. బట్ హై లెవెల్లో మనకేమీ చెప్పలేదు దీని గురించి.
అలాగే మోడీ ఇలాన్ మస్క్ని నా దగ్గర పరిచయస్తుడు, నాకు బాగా హీఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఐఎమ్ వాజ్ వెరీ హ్యాపీ టు మీట్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ టుడే అని చెప్పని కూడా చెప్పాడు. సో అతని ఫ్యామిలీని కలిశాడు. అతని బిజినెస్ ఎలా ఉండబోతుంది ఏంటో కూడా డిస్కస్ చేసి ఉండొచ్చు. సో దాని గురించి మనకి ఎక్కువ డీటెయిల్స్ బయట చెప్పలేదు. అలాగే నెక్స్ట్ హైలైట్ ఇంకొకటి మాట్లాడుకున్నట్టు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్. దీన్ని సమర్థిస్తూ మోడీ అండ్ ట్రంప్ డిస్కస్ చేయడం జరిగింది. ఎవరు ఈ మీటింగ్ అయితే కంక్లూడ్ చేస్తూ పిఎం మోడీ అండ్ ట్రంప్. ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. అలాగే మోడీ ఏం చెప్తున్నాడంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్. మాగా అండ్ మెగా టుగెదర్ మేకింగ్ మెగా పార్ట్నర్షిప్ ఫర్ ప్రాస్పెరిటీ. సో ఇది ఎలా ఉండబోతుంది, ప్రజలకు ఎలా ఉపయోగకరంగా ఉండబోతుంది, ఏఐ వైజ్ ఎలా ఉండబోతుంది, మన బిజినెస్ ఉద్యోగాలు భారతదేశానికి ఎలా ఉపయోగపడుతుంది ఏంటో చూద్దాం. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అస్.